అర్థమని చెప్పుకోవచ్చు అనమాట ఈ విషయంలో. రైట్. ఇక ఫైనల్గా పాకిస్తాన్ చర్యలు భారత్కి ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ముస్లిం దేశాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ నేతృత్వంలో ఒక నాటో మాదిరిగా ఒక కూటమి ఏర్పడడం. రెండు, సౌదీ అరేబియాతో ఒక సైనిక ఒప్పందం చేసుకోవడం. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అడ్డుకోవడానికి భారత్ ఏం చేయాలి? ఎంజీ రావు గారు, ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం, పాకిస్తాన్ ముక్కలవ్వడం, అదే భారత్ టార్గెట్గా ఉంటే బాగుంటుందా? మీ అంచనా ఏంటి? అండి, ఈరోజు పాకిస్తాన్ మనకి ఈ ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ 1947లో ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు 5 యుద్ధాలు కొనసాగించింది. ఈ 5 యుద్ధాలతో పాటు 30 సంవత్సరాల ఈ టెర్రరిజం, అక్రాస్ ది క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తుంది, తీవ్రవాదాన్ని పెంచి పోషించడం. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు పక్కలో బల్యం కాదండి, అది బల్యమే, ఇందులో తిరుగులేదు. ఇండియా పతనాన్ని కోరుకునే అతిపెద్ద శత్రువు ఈ భూమి మీద మనకు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్. కాబట్టి ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియడం లేదు. సింధు జలాలు లేవు, దానికి ఏం చేయాలో తెలియడం లేదు. పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. ఈ టైంలో అది ఏం చేసిందంటే భారత్కు ఒక పెద్ద షాక్, అది పెద్ద షాక్ ఇచ్చినట్టేనండి. ఈ విషయం చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్తో అది ఒక నాటో ఏర్పాటు చేస్తుంది. అంటే నాటో అంటే ఏంటండి? నాటోలో ఆర్టికల్ 4 అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం నాటో దేశాల మీద 32 దేశాల మీద రష్యాలు అటాక్ చేస్తే అది ఏ దేశం మీద అటాక్ చేసినా మొత్తం నాటో మీద అటాక్ చేసినట్టు అన్నీ కలిసి రష్యాని అటాక్ చేస్తాయి. ఈ విధంగా ఈరోజు ముస్లిం నాటో అనేది ఒకటి ఫామ్ చేస్తుంది పాకిస్తాన్. ఎందుకంటే ఆ దేశాల్లో పాకిస్తాన్కి మాత్రమే అణుబాంబు ఉంది కాబట్టి అక్కడ చాలా కీలక పాత్ర పాకిస్తాన్ పోషిస్తుంది. ఇప్పుడు 57 దేశాలు ఒక నాటో దేశంగా ఏర్పడి 57 దేశాల్లో ఏ దేశాన్ని అటాక్ చేసినా, ఎవరు వచ్చి అటాక్ చేసినా అన్నీ కలిసి అటాక్ చేయబోతాయి. ఈరోజు మనం పాకిస్తాన్ అటాక్ చేస్తే, ఆ తీవ్రవాద దాడి ఎప్పుడైనా జరిగితే మనం అటాక్ చేస్తే 57 ముస్లిం దేశాలు ఇండియా మీద అటాక్ వస్తాయి. మరి ఇది చాలా పెద్ద ప్రమాదం కాదండి. అందుకని మిలిటరీ డీల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఆ దేశ బలాలు దాని యొక్క మిలిటరీ డీల్స్ మీద, అలయన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యుద్ధం అనేది చాలా ప్రమాదంగా మారబోతుంది ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్తో యుద్ధం. కాబట్టి పాకిస్తాన్ చేసిన అతిపెద్ద కుట్ర ఇది. కాబట్టి దీన్ని ఎలా నిరోధించాలి? అది ఒకటి. రెండు, సౌదీ అరేబియాతో ఆల్రెడీ డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా తన ఆయిల్, ఎనర్జీ వచ్చిన నిధులన్నిటిని, అటు F-35 ఫైటర్స్ కూడా ఉన్నాయండి ఇప్పటికే. దాని ఏది మన ఇది సౌదీ అరేబియా దగ్గర. సౌదీ అరేబియా ఎనర్జీ రిచ్ కంట్రీ. అక్కడ నుంచి మనకి 3వ అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు సౌదీ అరేబియా. గ్యాసు ఇవన్నీ ఆపేస్తుంది సౌదీ అరేబియా. పాకిస్తాన్కి ఎంతో ధన సహాయం చేస్తుంది. ఇప్పటికే న్యూక్లియర్ బాంబులకి అది పెట్టుబడి పెట్టింది డబ్బుల రూపంలో. కాబట్టి ఈ న్యూక్లియర్ బాంబుల కోసం ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తే, పాకిస్తాన్ మీద మనం దాడి చేసినప్పుడు ఈ ఇస్లామిక్ కంట్రీస్ సౌదీ అరేబియాతో అది మనకు చాలా ప్రమాదం అండి. మనం తట్టుకోలేము. అదే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకు శత్రువులను కల్పించాలి? మన శత్రువులు కలిసి ఎందుకు ఉండాలి? కాబట్టి మనకంటూ ఒక వ్యూహం ఉండాలి. వాళ్ళు ఏదో అటాక్ చేసేదాకా యుద్ధం కాదండి. యుద్ధ వ్యూహం అంటే యుద్ధం జరగకుండానే శత్రువుని ఓడించేదే యుద్ధ వ్యూహం. మరి ఈరోజు పాకిస్తాన్ ఎలా ఓడించాలి? పాకిస్తాన్ ఏంటంటే అది ఉన్నంత వరకు, పాకిస్తాన్ అస్తిత్వంలో ఉన్నంత వరకు అది మనకి శత్రువే. అది కళ్ళు ముయ్యదు. భారతదేశాన్ని నాశనం చేయడానికి అది దిగుతుంది. జియావుల్ హక్ భాష మనకు తెలుసు. 1000 కాట్లు పెడతాం దానికి. వీ విల్ బ్లీడ్ ఇండియా 1000 టైమ్ అంటాడు వాడు జియావుల్ హక్, ఆ పాకిస్తాన్ నియంత. కాబట్టి ఆయన అన్నట్టు ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే వదలకూడదు. కాబట్టి పాకిస్తాన్ ఎలా ఆపాలి? పాకిస్తాన్ ఒక నాటో, ఇస్లామిక్ నాటోని ఏర్పాటు చేస్తే అది మంచిది కాదు. దాని వెనకాల చైనా ఉందా, అమెరికా ఉందా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారత్ వ్యతిరేకమా కాదు. మన శత్రు దేశం బలంగా ఉండకూడదు. దాని మిలిటరీ అలయన్సెస్ కుదరకూడదు. ఆ శత్రువులు ఒకటి అవ్వకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాకిస్తాన్ని ఎలా నామరూపాలు లేకుండా చేయాలి. ఈ రోజు వరకే మనం పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా చూసి పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని రెస్పెక్ట్ ఇచ్చాం. ఇది కుదరదు. మనం కూడా హార్డ్ లైన్ అప్రోచ్ చూసుకోవాలి. శత్రువుని వ్యూహం ముఖ్యమే. కాబట్టి అజిత్ దోవల్ గారు ఒక మాట అంటారన్నమాట, ఇంకొకసారి ముంబై వైపు చూస్తే మీ బలూచిస్తాన్ మీరు కోల్పోతారని ఆయన ఒకటి మాట్లాడతాడు ఒక సమావేశం. ఈరోజు మనం అదే గుర్తు చేసుకుని బలూచిస్తాన్ కూడా BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అని ఒకటి ఉండి వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. కానీ వాళ్ళకి ఆ శక్తి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ మొత్తం టెరిటరీలో 43% భూభాగంలో, అంటే 3,47,000 చదరపు కిలోమీటర్లు ఉంటుందని. మొత్తం పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్లు, అంటే 43% భూభాగం పాకిస్తాన్లో. పాకిస్తాన్ జనాభాలో సుమారు 25% జనాభా ఉన్న ఈ బలూచిస్తాన్ అంటే ఎనర్జీలో మొత్తం మినరల్ రీసోర్సెస్,
ఈ న్యాచురల్ రీసోర్సెస్లో మొత్తం పాకిస్తాన్లో ఉన్న ఒక 50-60% అక్కడే ఉంటాయి. ఇలాంటి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిపోతే, పాకిస్తాన్ ముక్కలైపోతే ఇంకా పాకిస్తాన్ మనం ఏమీ చేయలేదు, ఆ నాటో కూడా విలువ ఉండదన్నమాట. ఇంకా పాకిస్తాన్ అస్తిత్వమే కోల్పోతుంది. తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, పంజాబ్, సింధులు కూడా వేరే దేశాలుగా ఏర్పడతాయి. ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం ఉండకుండా ఉంటుందన్నమాట. ఇదే మనకి సరైన పరిష్కారం అండి. ఎందుకంటే పాకిస్తాన్ మనం రెస్పెక్ట్ ఇచ్చిన పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మనకు వస్తుంది. శత్రు శేషం ఉండకూడదు అంటారు. ఇదేదో పాకిస్తాన్ ఈరోజు భారత జీడిపితో కలిపితే చాలా చిన్నదే. దాని సైన్యం ఇప్పటికీ 5 సార్లు మనం ఓడించాం, ఇంకొకసారి 30 సంవత్సరాల యుద్ధంలో ఓడించాం, ఆపరేషన్ సింధూర్లో ఓడించాం అని మనం గొప్పలు చెప్పుకోకూడదని. మనకేంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనకి ఒక హిస్టరీ ఏం నేర్పుతుంది. మొదటి ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏమైంది మనకి? పృథ్వీరాజ్ చౌహాను మహమ్మద్ గోరీని 13 సార్లు ఓడించినా పృథ్వీరాజ్ చౌహాన్ చివర ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువుని క్షమించడం ఎంత తప్పో ఇలాంటి చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే శత్రు శేషం లేకుండా, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేసేయవలసిందే. దానికోసం అంతర్జాతీయంగా మనకున్న పలుకుబడి, ఇప్పుడు మనకున్న శక్తిని, మనకున్న ఆ పవర్ని ఈ పవర్ని ఉపయోగించుకుని అటు ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా ఇవన్నీ హెల్ప్లు ఎక్కడొస్తే అత తీసుకుని బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఒక స్వతంత్ర దేశం ఏర్పడడానికి చేస్తే, ఇక పాకిస్తాన్ 40% టెరిటరీ పోస్తే అది సర్వనాశనం అవ్వాలి. అప్పుడే మనకి ఇది పాకిస్తాను ముస్లిం దేశాలతో నాటో కూటమిని మనం అడ్డుకోవచ్చండి. ఎందుకంటే పాకిస్తాన్ నాటో కూటమి ముస్లిం దేశాలతో ఏర్పడితే మాత్రం అది భారతదేశానికి ఇంకో మరో చైనాలాగా అక్కడ ఉంటుందన్నమాట. అది చాలా చాలా ప్రమాదం. ఈ నాటో పాకిస్తాన్ ముస్లిం నాటో వెనకాల కూడా చైనా ఉంది. ఎందుకంటే అది అమెరికాకి, ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ముస్లిం దేశాల్లో. అక్కడే మన ఇండియన్స్ ఎక్కువ నివసిస్తున్నారు. ఎన్నో రెమిటెన్సెస్ వస్తాయి. మన ఆయిల్లో 40% ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తాయి. మన మొత్తం ట్రేడ్లో సుమారు ఒక 20% ట్రేడ్ గల్ఫ్ కంట్రీస్తో జరుగుతుంది. ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ పాకిస్తాన్ సపోర్ట్కి వెళ్ళి, పాకిస్తాన్ అవి కలిపి మన మీద యుద్ధానికి వచ్చినట్టయితే అది చాలా పెద్ద ప్రమాద గంటిక. అలాంటి మిలిటరీ డీల్ అనేది, అలా మిలిటరీ నాటో, ఇస్లామిక్ లేదా ముస్లిం నాటో అనేది అక్కడ ఏర్పడకుండానే ఇండియా అడ్డుకోవాలి. దానికి ప్రధాన ప్రతిపాదన చేసే పాకిస్తాన్ని ఈరోజు మనం నామరూపాలు లేకుండా చేయొచ్చు. ఈ బలూచిస్తాన్ని డివైడ్ చేయడం భారత దౌత్య విధానానికి ఎగినెస్ట్ కాదు, అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఈరోజు స్వతంత్ర దేశం కోరుకుంటుంది. అక్కడ పాకిస్తాన్ మానవ హక్కులు ఉల్లంఘన చేస్తుంది. కాబట్టి దాన్ని మనం స్వతంత్రంగా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలా సపోర్ట్ చేయాలి. తర్వాత ఇరాన్తో కూడా ఈ విషయాన్ని మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇరాన్ మనకు కోఆపరేట్ చేస్తుందన్నమాట. కానీ ఇరాన్కి మనం చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫస్ట్ను మీ కంట్రీకి వీళ్ళ సంబంధం ఉండదని ఇరాన్కి మనం చెప్పాలి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేసినా మనకి మంచిగా ఉంటుంది. తర్వాత రష్యా ఇక్కడ సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మక్కరాన్ కోస్ట్ అది ఏర్పడితే ఇది చైనాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే చైనాకి రష్యా మధ్య సంబంధాలు అంతా, ఇప్పుడు అమెరికా శత్రువు కాబట్టి ఉంటుంది కానీ అంత సంబంధాలు కావు. కాబట్టి ఇండియా ఎక్కువ ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బలూచిస్తాన్ తీవ్రవాదులు, బలూచిస్తాన్ BLA ఈ స్వతంత్ర ఉద్యమదారులకు భారత సహాయం డిప్లొమాటిక్గా ఇవ్వాలి, మిలిటరీ పరంగా ఇవ్వాలి. వాళ్ళు కూడా ఒకటే అడుగుతున్నారు, మీరు సపోర్ట్ చేయండి మీకు ఉంటామన్నట్టు. కాబట్టి మనం బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుంచి ఏర్పడడానికి కావాల్సిన అన్ని ధన, ఆయుధ, డిప్లొమాటిక్, దౌత్య సహాయాలు మనం చేసేసి పాకిస్తాన్ డివైడ్ చేస్తే ఇంకా అది పాకిస్తాను, నాటో దేశాలు, ఇస్లామిక్ దేశాలు దీని మీద ఆధారపడవు. ఈ విధంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్ POKని స్వాధీనం చేసుకోవచ్చు, ఒక శత్రుదేశ కూటమిని ఆపవచ్చు, మన ట్రేడ్ని మనం పరిరక్షించుకోవచ్చు ఇస్లామిక్ దేశాలతో. ఇది చాలా చాలా పెద్ద డేంజరస్గా మారబోతుంది పాకిస్తాన్ ఎత్తేస్తే. కాబట్టి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం ఒకటే మనకి పరిష్కారం, ఒక సింగిల్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టాపిక్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావ్ టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నాం.